హాయ్ నమస్కారం అందరికీ. వెల్కమ్ టు నాగా వ్లాగ్స్. ఈరోజు నేను హైదరాబాద్ కూకట్పల్లిలో ఫేమస్ పిస్తా హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెజ్ బిర్యానీ కానీ కాజు పన్నీర్ బిర్యానీ కానీ ఓన్లీ పన్నీర్ బిర్యానీ కానీ అక్కడ మెనూలో ఉన్న దాన్ని బట్టి తీసుకొని అది టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఇలా వెళ్తుంటే దారిలో కాయల బండ్లు అవి వస్తున్నాయి. ఆల్మోస్ట్ కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గరలోకి వచ్చిన ఈ కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జేఎన్టీ క్రాస్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటుంది పిస్తా హౌస్ బిర్యానీ. జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గరలోకి వచ్చా. నేను ఇటు లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి వెళ్తున్నా. అది కనిపిస్తుంది పిస్తా హౌస్. ఇక్కడ లోపలికి వెళ్ళి మనం బిర్యానీ పార్సల్ తీసుకొని ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కేక్స్ ఇవన్నీ పెట్టారు. పైన డైనింగ్ సెక్షన్ ఉంది. కాజు పన్నీర్ బిర్యానీ తీసుకున్నా. ఇది వచ్చేసి 461 రూపీస్. ఇక్కడ టేక్ అవే దగ్గరికి ఇస్తే తర్వాత ఇస్తారంట. పిలిపిస్తున్నా కాజు పన్నీర్ బిర్యానీ ఒకటి. ఓకే. శాంబిషన్ అంతా ఇలా ఉంది. నేనైతే బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. పిలుస్తా ఉన్నారు. బిర్యానీ కోసం ఉన్నా. బిర్యానీ వచ్చిందని ఇప్పుడే పిలిచాడు. నేనైతే బిర్యానీ తీసుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇంకా వెళ్ళి ఈ పిస్తా హౌస్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. మొత్తానికి కాజు పన్నీర్ బిర్యానీ తీసుకొచ్చేసాను. ఈ ప్యాకెట్ లోపల ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాము. ఆ బాక్స్ అయితే చాలా పెద్దది. ఇది ఫుల్ బిర్యానీ, కాజు పన్నీర్ బిర్యానీ. ఆల్మోస్ట్ ఇది 461 రూపీస్ పడింది. ఇది 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది. 1 మెంబర్కి అయితే ఫుల్ అవుతుంది. పిస్తా హౌస్ లోగో ఉంది దీంట్లో. అండ్ లోపల గ్రేవీ ఒకటి ఇచ్చాడు. ఒక ప్యాకెట్ ఇచ్చాడు. మరి ఫుల్ బిర్యానీకి అయితే 2 గ్రేవీలు ఇస్తాడు. ఒక ఆనియన్ ఇచ్చాడు. ఇంకా రైతా కూడా ఒకటి ఇచ్చాడు. నాకు తెలిసి ఇది ఫుల్ బిర్యానీకి అయితే అది 2 రైతాలు 2 గ్రేవీలు ఇస్తాడు మేబీ. కానీ సింగిల్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా పిస్తా హౌస్ కాజు పన్నీర్ బిర్యానీ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ప్లాస్టర్ ఏమి ఇలా నార్మల్గా అట్లా క్లిప్ లాగా పెట్టేశాడు. పైన క్యాప్ ఓపెన్ చేస్తున్నా. పనీర్ అయితే కనిపిస్తుంది. పైన పెట్టాడు. కింద వైపు రైస్ ఉంది. పెట్టుకుందాం. నాకు ఇక్కడ పనీర్ కనిపిస్తుంది కానీ కాజు అంతకేం కనిపించట్లా. అండ్ ఇంకోటి ఇది నేను పార్సిల్ తీసుకొచ్చా కదా, వేడి కూడా కొంచెం తక్కువే ఉంది. అండ్ వచ్చేటప్పుడు థమ్సప్ ఒకటి తీసుకొని వచ్చాను కిరాణా షాప్లో బయట. అదే మనం డైనింగ్ అయితే రెస్టారెంట్లో ఉంటే వేడిగా ఉంటుంది అండ్ గరంగా. పనీర్ కూడా స్మూత్గా పర్లేదు, స్టాక్ ఏం కాదు. అండ్ స్పైసీ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి. అంత ఎక్కువ లేదు, అంత తక్కువ లేదు. రైస్ కూడా మంచి అరోమాటిక్గానే ఉంది. ఇది పిస్తా హౌస్ కాజు పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేశాను. నాకు తెలిసి 461 రూపీస్ ఫుల్ బిర్యానీ అంటే వర్తే. మొత్తం బాక్స్లో రైస్ ఎంత ఉందో చూద్దాం. బాక్స్లో రైస్ ప్లేట్లో వేస్తే ఇదిగో రైస్ అంతా ఇంత ఉంది. అడుగున ఎక్కువ రైస్ ఉంది. పనీరు కాజు మాత్రం పైన పెట్టేశాడు. కాజు పనీర్ బిర్యానీ పిస్తా హౌస్ నుంచి తీసుకొచ్చింది ఇది గాయస్. మొత్తానికి కాజు పనీర్ బిర్యానీ కంప్లీట్ అయింది. పిస్తా హౌస్ నుంచి తెచ్చినది. రైస్ ఫ్లేవర్ అరోమాటిక్ బాగానే ఉంది. అండ్ పనీర్ స్టాక్ ఏం కాదు, చాలా బాగా స్మూత్గానే ఉంది పనీరు. అండ్ ఇంకోటి వచ్చేసి పనీర్ క్వాంటిటీ కూడా బాగా ఎక్కువగానే ఉంది. కాకపోతే కాజు అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత క్వాంటిటీ అయితే కాజు ఉండదు. మొత్తానికి ఇదైతే పిస్తా హౌస్ కాజు పన్నీర్ బిర్యానీ వేడివేడిగా గరంగా తినాలనుకుంటే ఇలా పార్సిల్ తెచ్చుకోకుండా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోకుండా డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి తింటే గరంగా వేడిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాగా వ్లాగ్స్.